ఫ్రెండ్స్, మీకు తెలియదే ఉంది, మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఎప్పటికీ మనం మర్చిపోలేనిది ఇది. అండ్ దీంతో పాటు కాంబినేషన్గా వచ్చింది ఇది. సో నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, ఆన్ అండ్ ఆఫ్గా. ఇది కొంటాం, వాడతాం, పడేస్తాం, మళ్ళీ కొన్ని నెలలు అయిపోయినా మళ్ళీ కొంటాం, వాడతాం, పడేస్తాం. సో దిస్ హ్యాస్ బీన్ ఇన్ మై ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ 30-40 years. సో అప్పటి నుంచి ఉంటుంది. ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ అని వచ్చేది, ఇప్పుడు అది తీసేసి గ్లో అండ్ లవ్లీ అని ఇస్తున్నాడు. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ ప్యాకేజింగ్. బాగుంటుందండి. ఐ యూస్ టు రైట్. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాలి, జస్ట్ ఒక గంటన్నర పని ఉంది అంటే కనుక ఇది రాసుకొని పౌడర్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ దీని కాంబినేషన్కి నేను ఈ పౌడర్ వాడతాను, పాన్స్ అనమాట. లేదు కొంచెం గ్లోయింగ్గా ఉండాలి నైట్ టైంకి అంటే కనుక ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ వస్తుంది. కొంచెం గ్లో ఫినిష్ రావాలంటే కనుక ఇది దీంట్లో పసుపు ఉండటం వల్ల దీనిని యూజ్ చేస్తూ ఉంటాను. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు అండి. ఇదేంటంటే కొంచెం మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది, లైట్గా చెమట పట్టినట్లుగా వచ్చి గ్లోయింగ్ అనిపిస్తుంది. సో నైట్ టైం బయటికి వెళ్ళేటప్పుడు ఇది పనిచేస్తుంది, అండ్ డే టైంకి అయితే ఇది పనిచేస్తుంది. డే టైం ఏంటంటే ఇది కొంచెం ఎల్లోయిష్ టింట్లో ఉండటం వల్ల ఏంటంటే మొహానికి ఏదో పూసుకున్నట్లుగా, లేదా శాండిల్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాము, లేదా టర్మరిక్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొహం ఇలాంటి ఒక ఎల్లో టింట్లో కనపడుతుంది కదా, అలా కనపడుతుంది అనమాట. సో అందుకనే జనరల్గా ఇది మార్నింగ్స్కి పని చేయదు, నైట్ టైం జనరల్గా వాడతాను. అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు ఒక 1 week 10 days వాడతాను. ఏమైనా పింపుల్స్ కానీ కొంచెం హెవీగా బ్లాక్ హెడ్స్ లాంటివి కనపడినా కూడా, ఏమన్నా నిద్రపోయేటప్పుడు తెలియక మంచం ఏమైనా గీరుకున్నా, గోల్డ్లో ఏమైనా గీరుకున్నా కూడా చిన్న చిన్న స్పాట్స్ పడతాయి కదా, అవి రిమూవ్ చేయడానికి, ప్లస్ తొందరగా హీల్ అవ్వడానికి యాంటీసెప్టిక్గా కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని నేను అలా కూడా యూజ్ చేస్తాను. వేడి నీళ్ళు కాసుకునేటప్పుడు ఏమైనా కాలినా ఇట్లా పట్టుకున్నప్పుడు ఇక్కడ కానీ కాలుతూ ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇది పనిచేస్తుంది. సో దిస్ వన్, దీంట్లో శాండిల్వుడ్ ఆయిల్ కలిపింది, ఇది కొత్తగా వస్తుంది. అంతకుముందు క్లియర్గా శాండిల్వుడ్ ఆయిల్ అంటూ ఏమి యాడ్ చేసినట్లుగా వచ్చేది కదా, జస్ట్ ప్లెయిన్ వీకో టర్మరిక్ వచ్చేది. ఇప్పుడు విత్ శాండిల్వుడ్ ఆయిల్ అని చెప్తున్నాడు. దీని కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. కొంచెం ఎల్లో టింట్లో ఉంటుంది. సో ఫేస్ మీద రాసుకున్నా కూడా మీకు ఎల్లో టింట్లో కనపడుతుంది. అండ్ దెన్ దిస్ కన్సిస్టెన్సీ మీకు వైట్ టింట్లోకి వస్తుంది. సో బేసికలీ రెండు రాసిన వెంటనే మ్యాట్గానే అనిపిస్తుంది, బట్ కొంతసేపటికి ఇది మ్యాట్లోనే ఉన్నా కూడా ఇది కొంచెం గ్లోయింగ్గా, కొంచెం గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ లాగా, కొంచెం బ్రైటనింగ్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇది ప్లెయిన్ వైట్ ఎఫెక్ట్ లాగా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే మొహం మెరుస్తున్నట్టుగా ఉండటం ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు రాసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే మొహం ప్లెయిన్గా ఉండాలి, కొంచెం వైట్గా ఉండాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఇది మీరు వాడే ఉంటారు. కాంబినేషన్లో నేను ఈ పౌడర్ వాడుతున్నాను. ఇది నాకు నచ్చి నేను ఇంకొకటి కూడా తెచ్చుకున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, సో దాని బదులు అని చెప్పేసి నేను ఇంకోటి కూడా తెచ్చుకున్నాను. సింపుల్ అండి, ఎక్కడైనా బ్యాగ్లో కానీ మన పర్స్లో కానీ క్యారీ బ్యాగ్లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ నాకు నచ్చి ఇవి తీసుకోవాలనిపించింది. సో మీకు షేర్ చేస్తున్నాను. ఎక్కడైనా ఇన్స్టంటేనియస్గా ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, ఎందుకంటే ఇవి నేను 1 hour ఇన్స్టంటేనియస్గా అని చెప్తున్నానంటే, మనం ఏదో పార్టీ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, ఒక 6 hours అంటే కనుక ఈ ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉండదు. మీకు ఒక 1 hour 1.5 hour వరకు కొంచెం జస్ట్ బయటికి వెళ్ళొచ్చే వరకు మొహం ఫ్రెష్గా ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలంటే ఇవి పనిచేస్తుంది. ఆల్మోస్ట్ మేకప్ ఎఫెక్ట్లానే వస్తుంది ఇది ప్లస్ ఇవి వాడుకుంటే, ఎందుకంటే దీంట్లో కలర్ కొంచెం వైట్గా ఉండదు, ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు క్లోజప్లో చూపిస్తానండి. ఇది ఈ మధ్య వస్తుంది. దీంట్లో సన్ స్క్రీన్ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఇది మనం బయట ఎండలో వెళ్ళేటప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇది పాన్స్ది కాబట్టి కొంచెం బిలీవబుల్ బ్రాండ్. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, గుళ్ళలో రావటం, పింపుల్స్ రావటం, మచ్చలు పడటం కానీ, ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం నల్లగా మొహం కమిలిపోయినట్టు అవుతుంది కదా, అలాంటివి ఏమీ నాకు రాలేదు. సో ఐ ఫెల్ట్ దిస్ వాజ్ గుడ్. సో అయిపోతుంది కాబట్టి ఇంకోటి కొత్తది కూడా తెచ్చుకున్నాను. ఇది వాడుకోవచ్చు అండి, మీకు నచ్చితే కనుక. బేసిక్గా బయటికి వెళ్ళే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. ఈవెన్ అబ్బాయిలు కూడా ఇది వాడచ్చు. ఇదేదో మేకప్ వేసుకున్నట్టు, ఏదో పూసుకున్నారు, ఏదో రాసుకొని బయటికి వెళ్ళారు, ఏదో మొహం మీద ఉందన్నట్లు అనిపించదు, జస్ట్ ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకనే నేను చెప్తున్నాను. మ్యాట్ ఫినిష్ అంటే ఇది, కొంచెం గ్లాసీ ఫినిష్, గ్లోయింగ్ ఫినిష్ అంటే ఇది. కాంబినేషన్ ఆఫ్ ఇది ఎందుకు నేను వాడుతున్నానంటే, ఇది మేకప్ పౌడర్ లాగా పింక్గా ఉండదు, అలానే నార్మల్ ఫేస్ పౌడర్ లాగా వైట్గా ఉండదు,
కొంచెం శాండిల్ టోన్లో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది, క్లీన్గా ఉంటుంది. అండ్ మొహం మీద ఉండే చిన్న చిన్న పిలిపిలికాయ మచ్చలు కానీ, పింపుల్స్ మచ్చలు కానీ, మోల్స్ కానీ వీటన్నిటిని కూడా ఒక షేడ్ వరకు తగ్గిస్తుంది. కంప్లీట్గా కనపడకుండా చేయదని నేను చెప్పను, బట్ ఒక షేడ్ 2 షేడ్స్ తగ్గించడం వల్ల ఏంటంటే ఓవరాల్గా మొహం బ్రైటనింగ్ అనిపిస్తుంది. సో అందుకనే నేను ఇది తీసాను. సో మీకు నచ్చితే కనుక ఇది కూడా మీరు వాడుకోవచ్చండి. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై, యూజ్ ఇట్ అండ్ సీ హౌ దిస్ వర్క్స్ ఫర్ యూ. మీకు ఇంకేమైనా ప్రోడక్ట్స్ ఇలాంటివి బేసిక్ మన డే టు డే ఫంక్షనాలిటీస్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్, క్రీమ్స్ కానీ ఏమైనా కావాలి రివ్యూస్ అనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అవి కొని వాడి నేను మీకు చెప్తాను. ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను. దీంట్లో చాలామంది ఏం చేస్తారంటే క్రీమ్ రాసి తర్వాత పౌడర్ వేస్తారు. నాకు అది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, ఎందుకంటే క్రీమ్ రాసేటప్పుడే సగం చేతిలోకి అయిపోతూ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే, ఇప్పుడు క్రీమ్ ఉంది కదండి, నేను లైట్గా పౌడర్ తీసుకుంటాను. సో ఐ షో యూ హియర్. సో ఇది ఉంది కదా, ఎల్లో పౌడర్ లాగా అనిపిస్తుంది, యాక్చువల్ శాండల్ కలర్లో ఉంటుంది. సో ఐ టేక్ మై బేసిక్ వీక్, ఈ రెండింటిని ఇట్లా మిక్స్ చేసేసి, మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక పేస్ట్ లాగా వస్తుంది, పౌడరీ పేస్ట్ లాగా. నేను దానిని రాస్తానన్నమాట. నా వన్స్ యూ స్ప్రెడ్, ఇట్స్ బ్రైట్, గ్లోయింగ్ అండ్ మీకు ఇన్స్టంటేనియస్గా వైటనింగ్ ఎఫెక్ట్, గ్లోయింగ్ ఎఫెక్ట్ తెలుస్తుందండి. మీకు ఈ లైట్లో తెలుస్తుందో లేదో తెలీదు, బట్ అదే ఇప్పుడు మీకు ఇదే ఫెయిర్ అండ్ లవ్లీతో కూడా మీరు చేసుకోవచ్చు. యూ కెన్ మిక్స్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ యూ కెన్ అప్లై. ఇన్స్టెంట్గా అబ్జార్బ్ అయిపోతుంది, మీకు వైటిష్ క్యాస్ట్ లాగా అట్లా ఏమనిపించదు, బ్రైటనింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది. సో జనరల్గా బయటికి వెళ్ళే వాళ్ళు ఇది రాసుకుని వెళ్ళిపోవచ్చు. సో మీరు చూడండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు బ్రైటనింగ్ ఎఫెక్ట్ కింద వస్తాయి. అండ్ ఇక్కడ మీకు కావాలంటే ఈ రెండు మిక్స్ చేశాను కదండి, రబ్ దిస్. దీనిని కనుక కొంచెం మీరు స్మచ్ చేస్తే చూడండి ఎంత గ్లోయింగ్గా తెలుస్తుందో మీకు. ఇది లైట్గా పక్కన ఉన్నాయి కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గ్లోయింగ్ ఫినిష్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, డ్రైగా ఉంది, జస్ట్ నార్మల్ వైట్గా ఉంది, బట్ ఇది చూస్తే మీకు కంప్లీట్ గ్లోయింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో నేను ఎయిదర్ పౌడర్ అండ్ క్రీమ్ రెండు కలిపి వాడతాను, లేదా ఈ రెండు క్రీములు కలిపి దాంట్లో కొంచెం పౌడర్ వేసి మూడు కలిపి ముందు మిక్స్ చేసుకొని ఆ తర్వాత మొహానికి పట్టిస్తాను అనమాట. సో మీకు దీంట్లో ఉండే మ్యాటిఫైయింగ్ వైటనింగ్ ఎఫెక్ట్ వస్తుంది, దీంట్లో ఉండే గ్లోయింగ్ ఎల్లోయిష్ టింట్ ఎఫెక్ట్ వస్తుంది, ప్లస్ ద పౌడర్. ఈ మూడు కలవటం వల్ల ఏంటంటే మీకు కంప్లీట్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ ఎఫెక్ట్. మీకు తెలుస్తుందో లేదో తెలీదు, చూడండి స్కిన్ బాగా మెరుస్తున్నట్లుగా వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై టిప్స్ అని చెప్పుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు. మళ్ళీ దీని మీద పౌడర్ ఏం రాయాల్సిన అవసరం లేదు, చాలా జెన్యూన్గా న్యాచురల్గా ఉంటుంది. ఇది మీకు ఇలా విడగొట్టి రాసుకోవటం కష్టంగా ఉందంటే చిన్న బాక్సెస్ ఉంటాయండి, అది షోయు. ఇలాంటి బాక్సెస్లో కానీ మూడు కలిపేసి రెడీమేడ్గా పెట్టుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మొహం కడుక్కున్న తర్వాత వెంటనే ఇది రాసేసుకోవచ్చు. జస్ట్ కొంచెం తీసుకొని చుక్కలు పెట్టేసేసుకొని మొహం రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇలాంటి బాక్సెస్లో పెట్టుకుంటాను. సో అది మీకు చెప్తున్నానండి, స్మాల్ టిప్. మీకు నచ్చితే కనుక ఇది మీరు వాడచ్చు. థ్యాంక్ యూ అండి.